ఓకే, రైట్ అండి. లక్ష్మణరావు గారు, ముందుగా ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, మొన్న కేబినెట్ మాట్లాడారు, నిన్న సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ అంటే ఇక్కడ వైసీపీ విషయంలో కానీ కూటమిలో కానీ కూటమి బలంగా చెబుతుంది, కలిసిన మాట వాస్తవమే, మరీ దాన్ని పదే పదే తవ్వడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, కాబట్టి కొంత సంయమనంతోనే మేము వెళుతున్నాము, మీరు కూడా తప్పు చేస్తే గనక అందరం కలిసి ఆ భగవంతుడినే క్షమాపణ వేడుకుంటే సరిపోతుంది అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. సుబ్బారెడ్డి గారు కూడా నిన్న అదే విషయాన్ని ఢిల్లీ వేదికగా కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటున్నారు. అంటే ఇక్కడ ఒక్క కంక్లూజన్ తీసుకొని మనం నెక్స్ట్ వెళదాం. అంటే ఎలా చూడాలి దీన్ని? లక్ష్మీ గారు, మీకు అలాగే పెద్దలకి మగధా న్యూస్ వీక్షకులకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి. వైవే సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు కల్తీ జరిగిందని ఆయన చెప్పలా, కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకోవాలి. మీరు మళ్ళీ కల్తీ జరిగిందని వైవే సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారన్న స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వద్దు. నేను అనేది ఏంటంటే, ఒక్క నిమిషం మీరు మీరు అలా అన్నందుకు ఒక్క నిమిషం ప్లీజ్, ఒకసారి ఆ బయట ప్లే చేపిస్తా, ఒకసారి ప్లే చేయండి. ప్లే చేయండి. చూద్దాం అంటే ఆయన అన్నమాట. ఒకసారి సుబ్బారెడ్డి గారు బయట ప్లే చేయండి. రైట్, ఓకే అండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ ప్లే చేపిస్తాను. చెప్పండి లక్ష్మణరావు గారు, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏంటంటే వైవే సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారంటే, 2022లో శాంపిల్స్ ఏవైతే మరి ఎన్డీడీపీ ఏదో అక్కడ మైసూరులో ఉన్నటువంటి ఎన్డీడీపీకి పంపించింది వాస్తవమే. అక్కడ ఈ యొక్క నెయ్యి పదార్థాల్లో ఏదైతే నెయ్యి ఉందో నెయ్యిలో నాణ్యత లేదని తెలిసింది కాబట్టినే బోలేబాబు అని ఆ రోజున 2022 సంవత్సరంలో మేము బ్లాక్ లిస్ట్లో పెట్టాము, వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదన్నది మాట్లాడేది. నాణ్యత లోపం వేరు, కల్తీ వేరు. నాణ్యత లోపాన్ని కల్తీకి చాలా తేడా ఉంది. దాన్ని మనం ఒప్పుకున్నారని చెప్పుకోవడం కరెక్ట్గా. అలాగే మనం ఈరోజు చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మిగతా మంత్రులందరూ కలిపి, ఒక బీజేపీ నాయకులు అధ్యక్షులు వాళ్ళందరూ కలిపి ఒక 9 మంది నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆ రోజున, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు, మీరు జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, అటు చేపల కొవ్వు కలిసిందని అన్నారు కదా, మరి దాని గురించి మీరు స్పందించండి అని అంటే ఆయన తడబట్టి కాసేపు ఆగి ఏమన్నారంటే, అదంతా ఒక చరిత్ర, దాన్ని పక్కన పెట్టండి, రసాయనాలతో కలిసినటువంటి నెయ్యి తయారు చేశారు, దీని గురించి మాట్లాడండి, దీని గురించి అడగరేంటి అనేది అన్నారు. అంటే అది చరిత్ర అంటే గతం అయిపోయిందనా? అంటే వీళ్ళు ప్రచారం చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అంటే ప్రజల్లో అది వీళ్ళే నమ్మించారు, అన్ని కొవ్వు పదార్థాలు కలిసాయని. ఈ రోజున లేదు అనే మళ్ళీ రిపోర్ట్ రాగానే దాన్ని పక్కన పెట్టేసి, లేదు కొత్త విధానాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు నమ్మించాలన్న ఆలోచన విధానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు, రసాయనాలు కలిపారు. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎవ్వరు కూడా వాళ్ళ ముఖంలో చూస్తే ఎక్కడ కానీ కాన్ఫిడెంట్ కానీ, సంతోషం కానీ లేదు, దేవుడి గురించి మాట్లాడుతున్నాం కానీ, భయభక్తులు కానీ ఏమి కనబడట్లా. వాళ్ళకి ఒకటే కనబడుతుంది, వాళ్ళు ఒక్కొక్క ముఖంలో మనం చూస్తే కనీసం నెత్తురు సొక్కులు లేదు. బేతాత్మలు పట్టినటువంటి వ్యక్తులు ఎలాగుంటారో ఆ రకమైనటువంటి మొహాలు పెట్టుకొని, ఒక విధంగా చెప్పాలంటే మొగుడు పోయిన ముండలో ఎలాగైతే బాధగా ఇబ్బందిగా ఉంటారో పాపం. లక్ష్మణరావు గారు ఏంటండి, తప్పండి, తప్పు చాలా తప్పండి. ఈ రోజు మొగుడు అసలు చిచ్చి ఆ మాట, అందులో శుక్రవారం రోజు ఎంతమంది ఆడపిల్లల మనోభావాలు దెబ్బతింటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. తప్పు. మీరు నెత్తురు చుక్క లేదు వాళ్ళ మొక్కల్లో అన్నారు, డేలా బండి అన్నారు, అదంతా బాగుంది, ఇలాంటి మాట్లాడద్దు, తప్పు. నేను అనేది ఏంటంటే, కొంతమంది ఆ నానుడి ఆ భాష అటువంటి మాటలు మాట్లాడతారు కానీ నేను మాట్లాడండి అనేది ఏంటంటే, ఇక్కడ అటువంటి మొఖాలతో నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరే, ప్రతి ఒక్కరికన్నా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు అబద్ధమని. వాళ్ళు అంతర్భాగాల్లో తెలిసి కూడా బయటకు ఏదో వాళ్ళు దొరికిపోయాం, తప్పు చేసాం, తప్పుడు ప్రసారం చేసాం, అబద్ధ ప్రసారం చేసాం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంకా
లోపల ఏదో వాళ్ళకి వాళ్ళు ఇదైనట్టున్నారు, ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. క్రిస్టల్ క్లియర్గా 290 పేజీలో 219 పేజీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, చార్జ్ షీట్లు వేసినటువంటి ఉన్నాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక పలానా 35 పేజీలో వెలుగుంది, పలానా 16 పేజీలో వెలుగుంది, పలానా 29 పేజీ 18 పేజీలో పలానా 200 పేజీలు ఇలా రాశారని పేజీ వివరించి ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోయారు అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి ఈ కొవ్వు పదార్థాలు కలవలేదనే విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళ అంతర్లంగా వాళ్ళ ఆత్మవిమర్శ లోపల చేసుకొని ఇంకా ఎంతకాలము ఈ యొక్క రాజకీయ విధానం కోసం మనం ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతూనే స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో కోపదేవాలు వచ్చినాయి, భక్తులందరిలో చాలా కోపాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మీద ఆగ్రహావేశాలతో ఉన్నారని వాళ్ళకి ఏదో కన్వే చేయాలనే విధానంతో మళ్ళీ ప్రత్యేకమైన వన్ మ్యాన్ కమిషన్ వేసాము, కమిటీలు వేసాము, సిట్ నివేదిక ఇచ్చింది, మాకు ఇంకా సంతృప్తిగా లేదు, వీలైతే మొత్తం అందరిని బయట పెడతారు, అవసరమైతే వైవి సుబ్బారెడ్డి